నమస్తే. నమస్తే. మీ శివానీని. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూడండి. క్యారెట్ తురుము, జీడిపప్పు, క్యారెట్ తురుము, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, పాలు, నెయ్యి, ఘీ, పంచదార, ఇలాచి కలిపిన పొడి, మిల్క్ మేడ్, గ్యాస్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఇది క్యారెట్ ఇది ఫస్ట్ జీడిపప్పు ఇవి వేపేస్తాను. జీడిపప్పులన్నీ తీసేస్తున్నాను. బాగా ఎగినాయి అంటే జీడిపప్పు, బాదం పప్పు, దీంట్లో క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇది బాగా ఏగాలి, పచ్చివాసన పోయేదాకా ఏగాలి. ఇది పచ్చివాసన పోయేదాకా ఇది ఆగాలి. క్యారెట్ ఇలాగ బాగా వేగాలి. నేతిలో వేగితేనే దీనిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. పచ్చివాసన అంతా పోయాక చాలా బాగా రుచిగా ఉంటుంది. దీన్ని చేసుకునే విధానం చేసుకుంటే నేను ఎలా చేస్తున్నానో అలాగే చేసుకోండి. చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా. దీంట్లో ఇది వేగిపోయింది క్యారెట్ నేతిలో. ఇప్పుడు పాలు వేస్తున్నాను. పాలు వేసి ఇలా పాల్లో ఉడకనియాలి. ఇది ఇప్పుడు లిడ్ పెడుతున్నాను. లిడ్ పెట్టి మూత పెట్టి కాసేపు ఉంచాలి. దాంట్లో ఉడకాలి అది క్యారెట్ బాగా మగ్గి ఉడికితే అప్పుడు హల్వా చాలా బాగా వస్తుంది. ఈ 2 గ్లాసెస్ ఇవి. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ షుగర్. ఇదిగో ఇది
ఈ క్యారెట్ ఉడుకుతుంది కదా! దీంట్లో వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాను, కొద్దిగా లైట్‌గా. ఇంకా కాసేపు ఆగాక కదా! ఇది పాకంలా వచ్చింది. కొద్దిగా దగ్గర పడుతుంది. క్యారెట్టు ఇది దీంట్లో పంచదారలో ఇది ఉడుకుతదన్నమాట. ఉడికే కొలిది కొద్దిగా దగ్గరికవుతది హల్వా. దీంట్లో ఇలాచీ పౌడర్ ఏస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా ఏసేస్తున్నాను. ఇది పంచదార, ఇలాచీ కలిపిన పౌడర్ ఇది. ఇది ఇలా కలుపుకొని తింటే మనం ఇలాచీలో ఉన్నాయన్నీ మన నోటికి రావు, పీసుల్లాగా అలాగా రాదు. దీంట్లో ఫ్లేవర్ బాగుంటుంది. పంచదారని యాలకులు కలిపి గ్రైండ్ చేసుకుని. ఇప్పుడు ఇది దగ్గరికి అవుతుంది. కొద్దిగా హైలో పెట్టుకున్నాం, దగ్గరికి అయిపోతుంది. ఇలాగా ఉడుకుతూ ఉంటుంది హల్వా. పంచదార పాకం కొద్దిగా గట్టిపడేదాకా ఈ హల్వాలో కలిసేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. మంచి ఇలాచీ వాసన వస్తుంది. చక్కటి హల్వా రెడీ అవుతుంది.
గ్లాస్ నెయ్యేసాను. జీడిపప్పులేసాను. ఆల్రెడీ వేసేసాను జీడిపప్పు. మళ్ళీ పైనేస్తాను. నెయ్య, జీడిపప్పు ఇదిగో రెడీ అయిపోయింది హల్వా. ఇది చిన్న పిల్లలకి చాలా లైక్ చేస్తారు. క్యారెట్ హల్వా అంటే క్యారెట్ తిను, తిను అన్నా తినరు వీళ్ళు. ఇలా చేసి పెట్టండి. మీ పిల్లలు క్యారెట్ ఎంత లైక్ చేస్తారో మీరే చూస్తారు. ఈ క్యారెట్ వల్ల మన చిన్న పిల్లల కళ్ళుకి మంచిది. అందుకని చెప్పి ఇలా హల్వాలా పెట్టండి. మీ పిల్లలు కూడా చాలా లైక్ చేసి తిని మమ్మీ చాలా బావుందంటారు. మీరేమి ఇది మిల్క్ మేడ్ తెచ్చుకోలేదని అనేం ఫీల్ అవ్వకండి. ఇంట్లో పాలుంటాయి, క్యారెట్టు ఉంటుంది మనకి. మీరేం చేయక్కర్లేదు. ఇవి తురిమేసుకొని, పాలేసుకొని చక్కగాని పాలకోవ బిళ్ళలో 2 తెచ్చుకొని యేసుకున్నా చాలు. ఎక్ ఇది హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది చక్కగా. పిల్లలకి లైక్ చేస్తారు. వాళ్ళకి చక్కగా మన ఇంట్లోనే స్వీట్స్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. సర్వింగ్ బౌల్‌లో తీసేస్తున్నాను. అయిపోయింది. గ్యాస్ కట్టేస్తున్నాను. శివాని ఆంధ్ర వంటలు. ఇదిగో క్యారెట్ హల్వా రెడీ అయింది. అందరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా. నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను. మీరందరూ లైక్ చేస్తారని ప్లీజ్. థ్యాంక్ యూ.